హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో మమ్మీ పసుపు తీయబోతుంది ఇప్పుడు అక్కడ. సో ఇప్పుడు మా ఇంటి ముందు మొక్కలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. అలానే పసుపుతో కుంకుమ ఎలా చేయాలో కూడా చూపిస్తాను అన్న మా మామ. సో లెట్స్ సీ. ఇగో ఒకటే కొమ్మ పెట్టాము అందులో ఇంత ఘనమైంది పసుపు. నాకు కూడా అంత ఐడియా లేదు, చూద్దాం. మొత్తం తీసాక చూపిస్తాను కడిగేటప్పుడు. సో పసుపు అయితే ఇంత వచ్చింది, చూస్తున్నారు కదా. ఒక 250 or 300 400 గ్రామ్స్ వచ్చింటుంది ఆల్మోస్ట్. ఇగో పసుపు అయితే చెట్లకెళ్ళి తీసినాం కదా, ఏదో కేజీ వరకు వెళ్తుంది అనుకున్నా. ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ వెళ్ళింది. హాఫ్ కేజీకి తక్కువ ఉంది, పావు కేజీకి ఎక్కువ ఉంది. ఇదంతా ఇట్లా సన్నం కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టి చూపిస్తే ఎలా చేయాలో. ఇది నేను కుంకుమ తయారు చేస్తాను అమ్మవారికి. చూడండి ఎలా చేసి చిన్న చిన్న ముక్కులు కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా చిన్నగా చిన్నగా పేసు కట్ చేసి దీన్ని మంచిగా ఎండబెట్టుకోవాలి. చేసినాక చూపిస్తే ఎలా చేయాలో చూడండి. ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా కొంచెం కొంచెం దీనికి ఉన్న నార పీసు అన్నీ తీసేసేయాలి. ఏళ్ళు వస్తాయి బాగా. ఏళ్ళు అన్నీ తీసేసి అన్నీ కడిగి నీట్గా పెట్టేసిన. చాలా ఏళ్ళు ఉండేది దీనికి. అన్నీ తీసేసిన. ఇవి కింద కొన్ని కొన్ని తీసేయాలి. తీసేసి నీట్గా కడుక్కోవాలి. ఇట్లా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసి ఎండ పెట్టుకోవాలి. ఎండకంటే ఎండలు పెట్టొద్దు, ఇంట్లో ఆరబెట్టాలి. ఇగో ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా ఇట్లా ముక్కలు ముక్కలు వచ్చేసింది. ఇలా కొంచెం నిమ్మకాయ వెండి దీన్ని అంతా ఆరబెట్టుకోవాలి. ఎండకు పెట్టొద్దు, ఇంటనే పెట్టుకోవాలి నీడకు. ఇగో 2 నిమ్మకాయలు తీసుకున్నా, ఇట్లా కట్ చేస్తున్నా. కొంచెం ఉంది కదా పసుపు తీసుకొని ఇట్లా ఇట్లా ఈ రసం అంతా వెండేసేయాలి అందులో. మునగలేదు మొత్తం రసంలో పసుపు అంతా. ఇది పచ్చి పసుపు కుంకుమ తయారు చేస్తాను తీసిన కదా. తీసి అంతా దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఎండబెట్టలేదు, ఇంటనే గాలికి పెట్టేసిన. వారం అయిపోయింది తీసి. మొత్తం ముక్కలన్నీ గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు ఇది మిక్సీ పడతా. మిక్సీ పట్టి కుంకుమ తయారు చేస్తా. ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సీలో వేసి పట్టేస్తా. సన్నం పొడి పట్టి కుంకుమ తయారు చేస్తా దీన్ని. ఇవి కుంకుమ పచ్చి పసుపు కాబట్టి దేవుళ్ళకు పెట్టుకోవచ్చు. మనం బయట కుంకుమ కొనుక్కొచ్చింది కాకుండా ఇంట్లో దేవుళ్ళకు పూజల కాడ వాడుకోవచ్చు. పూజల కాడ కానీ దేవుళ్ళ మిక్సీ పట్టేస్తే ఇప్పుడు బెటర్ అన్నట్లు. దేవుళ్ళ కాడికి కానీ మనకు బొట్టు పెట్టుకోవడానికి కానీ పూజల కాడికి అన్నిటికీ పనికి వస్తుంది మనకి ఇంట్లో చేసుకుంటే. ఇంట్లో ఏం కలపవలసిన అవసరం లేదు. ఇగో ఈ కలర్ వచ్చింది చూడు మంచిగా. ఇట్లిగో జరడ పట్టుకుంటే పట్టాలి. మంచి కలర్ వచ్చింది. ఇప్పుడైతే రెండోసారి పడితే మంచిగా రెడ్గా వచ్చేసింది. ఇట్లా మన ఇంట్లో తయారు చేసుకోవడం చాలా బెస్ట్. కొనుక్కోకుండా ఇగో ఇంత వచ్చింది. ఒక హాఫ్ కేజీ పసుపు వెళ్ళింది మాకు, పచ్చి పసుపు. అదంతా ఎండబెట్టి మిక్సీ పడితే ఇంతవరకు వచ్చింది. ఇంకా కొంచెం ఉంది, పడుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ జరడ పడుతుంది. ఇగో పసుపు ఇంత అయింది. పసుపు అంతా ఎండబెట్టి కుంకుమ తయారు చేసిన. ఇలా హాఫ్ కేజీకి ఇంత వచ్చింది. అంత అన్నం మిక్సీ పట్టి జడబట్టి పెట్టుకున్నా. ఇంట్లో నెయ్యి కలుపుకోవాలి, కానీ నేనైతే కొబ్బరి నూనె వేస్తాను. కొబ్బరి నూనె కూడా కలుపుకోవచ్చు, నెయ్యి కలపవచ్చు, రెండు కలపవచ్చు. కలిపి అంతా ఇట్లా మంచిగా కలుపుకొని ఆరబెట్టుకోవాలి. దీన్ని ఒక 2 రోజుల వరకు ఇట్లా ఇంట్లోనే పెట్టుకోవాలి. నీడలో ఎండలో పెట్టొద్దు ఆరబెట్టాలంటే. ఇట్లంతా దీనికంతా మంచిగా పట్టేదాకా కలిపి పెట్టుకోవాలి. ఇగో జబాదు పొడి. ఇది జబాదు పౌడర్ మంచి స్మెల్ ఉంటుంది. ఇది స్మెల్ రావడానికి కొంచెం ఇట్లా వేసి కలుపుకోవాలి. సరిపోతుంది. ఇంత మొదట పౌడర్ వేసుకుంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా అమ్మవార్లకు పెడతాం కదా దేవుళ్ళ పూజల కాడ, స్మెల్ బాగుంటుంది, మంచి స్మెల్తో ఉంటుంది. ఇది వేసి కలుపుకోవాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇక నేనైతే అరటికర్పూరం తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది కుంకుమలా ఇట్లా స్టోర్ చేసి పెడతాం కదా, పురుగు అవుతుంది. పురుగు కాకుండా కొంచెం సన్నం ఇట్లా చేసి అడుగు కొంచెం వేసుకుందాం. వేసుకొని మిగతా తర్వాత మళ్ళీ మధ్యలో వేసినప్పుడు అట్లా వేసి ఒక చిన్న డబ్బా తీసుకొని
కుంకుమ అంతా ఇలా స్టోర్ చేసి పెట్టుకుందాం. ఇట్లా వేసి చెప్పు. ఇట్లా మధ్య మధ్యలో కొంచెం వేసిన, మొత్తం లాస్ట్కి వేసేస్తే ఇంకా మొత్తం డబ్బా నిండా 5 ఆర్తి కర్పూరం ఇంకా కొంచెం వేస్తున్నాం. మళ్ళీ పైన పురుగు పట్టకుండా. పురుగు అయితే దీనిలో ఎక్కువ రోజులు నిల్వకుంటే బూజు వచ్చినట్లయి పురుగు అవుతుంది. ఇట్లా స్టోర్ చేసేసి మనం మూత పెట్టేసుకుంటే ఇంకా దీని స్మెల్కి ఆర్తి కర్పూరం మెల్లుకు పురుగు కాదు. ఇలా ఇట్లా పెట్టేసుకుంటే ఇది దేవుళ్ళకి కానీ మనకు కానీ వాడుకోవడానికి బాగుంటుంది. ఇట్లా బయట తెచ్చుకోకుండా ఇంట్లో తయారు చేసుకోవడం సింపుల్ ప్రాసెస్. ఇది పచ్చిపసుతో చేసుకోవాలి, ఉడకబెట్టిన పసుతో చేయొద్దు. దేవుళ్ళకి కదా పచ్చిపసుతో చేసుకుంటే బాగుంటుంది మన ఇంట్లో వరకు. ఇది బయట తెచ్చుకుంటే కెమికల్ అవన్నీ ఉంటాయి కదా.